నువ్వే. నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. 4 టైమ్స్ నాకు ప్రెగ్నెన్సీ చేశాడు, తీయించుకున్నాను. నేను ఎవ్వరికి చెప్పుకోలేను మేడం. సార్ విత్ ఇన్ 3 years టైంలో 5 times ప్రెగ్నెన్సీ. సో అంటే మీ అమ్మ వాళ్ళకి తెలుసా ఈ విషయం అంతా? తెలుసు మేడం. ఒక ప్రాణాన్ని అట్లా వదిలేస్తారా చూస్తూ చూస్తూ? చచ్చిపోవాలనుంది మేడం. నీ వయసు ఎంత? 23 సార్. ఏం చదువుకున్నావు? ఇంటర్ సార్. పైగా నా మీద ఒక నింద కూడా వేసిండు మేడం అతను. ఏమి నిందేశాడమ్మా? నేను లెస్బియన్ అండి. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నావా, లేదంటే కనుక ఆ 5th టైం వచ్చిన దాన్ని కూడా అవాయిడ్ చేసుకున్నావా? అది హెల్త్ ఇష్యూస్ వచ్చి పోయింది సార్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మీ పేరెంట్స్ కి 5 సార్లు ఇప్పుడు నా అయిందని తెలుసా, జీవితం లేదంటే మీద ఒకసారి అయిందని చెప్పి తెలుసా అబార్షన్? ఇప్పుడు అబోషన్ అయిందే తెలుసు. నమస్తే. ఆడపిల్లలు ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి చదువు ఉండాలి, ఈక్వాలిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో దాని గురించి తల్లిదండ్రులు కూడా ఎంతో సాక్రిఫైస్ చేసి ఎంతో కష్టపడి ఆడపిల్లల్ని ఉన్న చోటు నుంచి సరైన ఫెసిలిటీస్ లేక సిటీస్ కి పంపిస్తూ ఉంటారు. సో అలానే ఇవాళ మనల్ని అప్రోచ్ అయిన బాధితురాలు కూడా వచ్చింది. చదువు రీత్యా, చదువు కోసం అయిపోయిన తర్వాత ఉద్యోగ రీత్యా. సో ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, ప్రేమలో పడింది, చాలా నమ్మింది. కానీ అక్కడే ఆ అమ్మాయి అనుకోని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అమ్మాయి చాలా చివరి నిమిషం వరకు పోరాడింది ఆ అబ్బాయిని మళ్ళీ తన లైఫ్ లో తెచ్చుకోవాలి, నార్మల్ గా ఉండాలి అని. కానీ తన వల్ల కాలేదన్నమాట. సో పూర్తి వివరాలు అమ్మాయితోనే మాట్లాడి తెలుసుకుందాం. అయితే ఈ విషయాన్ని డీల్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, సో ఆడపిల్లలు డెఫినెట్ గా చదువుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళ కాన్సెప్ట్ కదా. ఎంత డబ్బులు ఉన్నవాడు కానీ లేనివాడు కానీ ఆడపిల్లల్ని చదివించాలి అని చెప్పి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాగే సిటీస్ కి ఎంతో మంది హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ముంబై కానీ ఇలా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన అమ్మాయి బాధితురాలు కూడా అమ్మాయి అలానే ఉద్యోగ రీత్యా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేసుకుంది. దాని తర్వాత ఒక అబ్బాయిని నమ్మి ప్రేమించింది. డెఫినెట్ గా నమ్మకం అనేది ఉంటుంది కదా. తల్లిదండ్రుల తర్వాత నమ్మేది మనం ప్రేమించిన వాళ్ళు లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళను డెఫినెట్ గా నమ్ముతుంటాం. ఈ అమ్మాయి అలానే నమ్మింది. చాలా ఇంకా ఏవేవి జరగాలో ఆ తెలియని వయసులో అన్ని జరిగిపోయింది. లాస్ట్కి అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళింది సార్. అయితే ఈ అమ్మాయి నాకు తెలిసిన నా చుట్టుపక్కల ఉండే అమ్మాయికి తెలిసిన అమ్మాయి అనమాట. అమ్మాయి రావట్లేదు అన్న ఉద్దేశానికి నేను అడిగితే అమ్మాయి ఇట్లా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, సూసైడ్ వరకు వెళ్ళింది, ఇలా ప్రేమించింది, ఇదంతా చెప్పింది అనమాట. సో నాకు ఎందుకు మన దగ్గరికి తీసుకురాకూడదు, మీరు బెస్ట్ అడ్వైస్ ఇస్తారు, అంత సూసైడ్ దాకా వెళ్ళిన అమ్మాయి అని అంటే కనుక అది చాలా అంటే తను మెంటల్ గా చాలా డిస్టర్బ్ ఉంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. సో మన వేదిక డెఫినెట్ గా అమ్మాయికి హెల్ప్ అవుతుందని తీసుకొని వచ్చాను సార్. సో అసలు ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి అనేది అమ్మాయితో మాట్లాడాక మీరు కొంచెం సజెస్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇన్ అండ్ అవుట్స్ నాకు కూడా పర్టికులర్ గా తెలీదు కాబట్టి లెట్ us talk. అమ్మాయిని డిస్క్లోజ్ చేయడం కుదరదు కాబట్టి అమ్మాయి పేరు చెప్పట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి ఫేస్ కూడా చూపించట్లేదు. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. సో ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నువ్వు హైదరాబాద్ కి ఉద్యోగ రీత్యా వచ్చావు. సో ఏం జరిగింది, ఎప్పుడు వచ్చావు, ఏంటి, అబ్బాయి ఎక్కడ పరిచయం అయ్యాడు, ఏమైంది అసలు? నేను హైదరాబాద్ వచ్చి 3 years అవుతుంది మేడం. వచ్చిన 5 months లో అబ్బాయి పరిచయం అయ్యాడు నాకు. తర్వాత ఇద్దరం ఇష్టపడ్డాం. ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కలిసి తిరిగాం, కలిసాం, ఓయోకి తీసుకెళ్ళాడు, కలిసాం, చాలా సార్లు ఫిజికల్ గా కలిసాం మేము ఇద్దరం. అయినా కానీ ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు. మోసం చేశాడు అంటే నీకు ఎలా తెలిసింది అసలు అబ్బాయి మోసం చేశాడు అని? 4 months నువ్వు ఓయో వరకు వెళ్ళావంటే నమ్మకం ఎట్లా కుదిరింది నీకు? 4 times నాకు ప్రెగ్నెన్సీ చేశాడు, తీయించుకున్నాను. 4 times అబోషన్ అయింది, ఎవ్వరికి తెలియదు మేడం. ఓకే, నేను ఎవ్వరికి చెప్పుకోలేను మేడం. సరే ఏటొద్దు, ఇప్పుడు నీకు నీ సమస్యకి పరిష్కారానికే కదా మనం మాట్లాడుతున్నాము. డెఫినెట్ గా నీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాము. నాకు అసలు బతకాలని లేదు మేడం, నాకు చచ్చిపోవాలని ఉంది మేడం. ఇప్పటికీ డైలీ చనిపోదాం అనిపిస్తుంది మేడం.
సాయం చేస్తున్నాము. కానీ ఎస్పెషల్లీ దీన్ని వీడియో రికార్డ్ చేసి మనము బయట ప్రజానీకానికి తెలియజేసేయడానికి కారణం ఏంటి అని అంటే గనక, ఈరోజు మీకు తెలుసు కాబట్టి ఈ పాప ఇక్కడ దాకా వచ్చింది. మన కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ విధంగా కూడా మన ఎంత చేయగలమో అంతవరకు ఆమె సాయం కూడా చేస్తున్నాము. కానీ ఇటువంటి ఆడపిల్లలు ఎంతో మంది ఇంటి దగ్గర తల్లిదండ్రులు కష్టం చేసి చదివిపించి ఉద్యోగం కోసమో లేదంటే కనుక ఫర్దర్ స్టడీస్ కోసమో ఇటువంటి పట్టణాలకు పంపిస్తే అప్పటి వరకు ఆల్ ఆఫ్ సడన్ ఇంటి దగ్గర గ్రామీణ ప్రాంత వాతావరణానికి అలవాటు పడి ఇక్కడ ఈ కలర్ఫుల్ ప్రపంచానికి వాళ్ళు ముగ్ధులయ్యి ఈ విధంగా ప్రేమ అని చెప్పి ఓయో రూమ్లు 3 times అబార్షన్ అంటే కనుక 4 times అది చిన్న విషయం కాదు. అంటే ఆడపిల్ల యొక్క అంటే ఆ శరీరం కూడా ఎటువంటి పరిస్థితులకు లోనవుతుంది అని చెప్పి మెడికల్ గా కూడా మనకి తెలుసు. సో ఇటువంటి ఆడపిల్లలందరికీ కూడా మనం ఈ రోజు ఇచ్చే కౌన్సిలింగ్ గాని సలహా గాని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. సో కాబట్టి ఎవరి జీవితం కూడా ఈ విధంగా కాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు అసలు ఏం జరిగింది అనేది మనం వింటున్నాము. ఈ రోజు ఈ పాప సంఘటన వింటే నాకే ఆశ్చర్యం ఇస్తుంది. అంటే ఓయో రూమ్కి వెళ్ళిపోవడము, ప్రేమ అంటము, శారీరకంగా కలవడము, 4 సార్లు అబార్షన్. ఇప్పుడు మాట్లాడడం కూడా చాలా ఇంపెచ్చవాడిగా అసలు కాదమ్మా, నువ్వు నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు ఓయో రూమ్కి వెళ్ళని చెప్పాను అంటున్నావు. ఓయో రూమ్ కి 4 సార్లు అబార్షన్ అంటున్నావు. ఆ అబార్షన్ అనేది ఎలా జరిగింది? అంటే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్లి చేపించాడా, లేదంటే కనుక ఏదైనా పిలిచేసి చేపించాడా? హౌ అంటే ఏ పద్ధతిలో జరిగింది? తనకు తెలిసిన ఫ్రెండ్స్ తో చేపించాడు సార్. అంటే అంటే వాళ్ళ ఏదో తెలిసిన ఫ్రెండ్ హాస్పిటల్ అంటే సార్ అక్కడ బిల్లు పే చేపించి చేపించాడు. సో హాస్పిటల్లోనే జరిగింది ఇదంతా. అవును సార్. సో ఏ హాస్పిటల్లో చేశారో హాస్పిటల్ పేరు అయితే నీకు తెలుసు కదా, వెళ్ళిన ప్రదేశం గాని హాస్పిటల్ పేరు గాని నీకు తెలుసా అమ్మా? నా దగ్గర అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి సార్, అవన్నీ. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఎందుకు వదిలేశాడు నిన్ను? ఎందుకు వద్దంటున్నాడు నిన్ను? ఎందుకు కాదనుకుంటున్నాడు నిన్ను? ఒక కారణాలు చెప్పమ్మా. సార్ నాకైతే ముందు చెప్పడం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాకపోతే ఇప్పుడు కాదు, సెటిల్ అయినాక చేసుకుందాము అన్నాడు. తర్వాతనేమో గేమ్స్ ఆడేస్తాను నాతో. నా లైఫ్ అంతా స్పాయిల్ చేశారు సార్ మొత్తం. నా పేరెంట్స్ కూడా దూరం చేసేసారు సార్. సో అంటే మీ అమ్మ వాళ్ళకి తెలుసా ఈ విషయం అంతా నీ గురించి? తెలుసు మేడం. అంటే ఎట్లా తెలుసా అంటే 5th టైం కూడా ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. ఏంటి 5th టైమా? నీ వయసు ఎంత? 23 సార్. ఏం చదువుకున్నావు? ఇంటర్ సార్. సార్ విత్ ఇన్ 3 years టైమ్ లో 5 times ప్రెగ్నెన్సీ, టెర్మినేషన్ దట్టు. అసలు నువ్వు ఎలా నమ్మావమ్మా? అట్లా ఎట్లా యాక్సెప్ట్ చేసావు? ఇద్దరు చదువుకున్నారు కదా, నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావు కదా. ఫస్ట్ లో మంచిగా ఉన్నాడు మేడం, పెళ్లి చేసుకుందాం అన్నాడు, సెటిల్ అయినాక చేసుకుందాం ఆగన్నాడు మేడం. అంటే 5th టైం ప్రెగ్నెంట్ పోయింది మేడం. అదేంటంటే ఈ అబ్బాయి ఇట్లా తనే ఉండు, లేదంటే అవసరం లేదు అన్నప్పుడు నేను కాల్ చేసిన, మెసేజ్ చేసినా నన్ను మొత్తం బ్లాక్ చేసి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిండు. అదే బాధలా నేను కొంచెం మందుకు అలవాటు పడ్డాను మేడం. బాగా స్ట్రెస్ కి ఫీల్ అయ్యి కాల్స్ ఆన్సర్ చేయట్లేదు, మాట్లాడట్లేదు అని డ్రింక్ అలవాటు పడ్డావా? అవును మేడం. ఓకే. అయితే వాళ్ళ ఫ్రెండ్ నాకు ఆయనకి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉండే. నేను ఇదే డిప్రెషన్ లో ఉంటే అతను నాకు అంటే ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడం, కొంచెం మంచిగా చూసుకోవడం స్టార్ట్ చేసిండు. అయితే అన్న లెక్క చూసుకున్నా మేడం నేను అతన్ని. అతను నన్ను మిస్బిహేవ్ చేసిండు మేడం. అన్న లెక్క నేను చూస్తే అతను చూడలే, తాకడం అలాంటివి చేసిండు మేడం. తర్వాత నేను అతన్ని దూరం పెట్టేసిన మేడం. అయితే ఒకరోజు నా బాయ్ ఫ్రెండ్ ఒకరోజు కాల్ చేసిండు మేడం. ఇట్లా పార్టీ ఉంది రా మాట్లాడదాము అన్నాడు. వెళ్ళినా మేడం. నేను మంచిగా ఒకరోజు కలిసి రమ్మంటున్నాడు కదా, మాట్లాడి డిస్కషన్ చేసి కలిసి ఉంటాడా లేదా అని అడుగుదామని వెళ్ళినా మేడం నేను పార్టీకి. అయితే ఇక్కడ నేను డ్రింక్ చేసిన మేడం, అదే బాధలా. హ్యాపీనెస్ లోనే, కాకపోతే ఒప్పుకుంటాడా, కలిసి ఉంటాడా లేదా అని మళ్ళీ ఇదొకటి అదొకటి మేడం. అదే రోజు ఇద్దరు ఉన్నారు మేడం. నన్ను డిస్ప్రెషన్ లో ఉన్నప్పుడు నన్ను చూసుకున్నాడు కదా, ఈ అన్నయ్య నా లవరు ఇద్దరు ఉన్నారు. నేను మందాగాను.
ఆ రోజు ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కాలే మేడం. అంటే ఏం జరిగింది? కానీ అక్కడ ఆ ఏమైనా రోజు జరిగిందా? ఆ రోజు వాళ్ళిద్దరు ఎవరో ఒకరైతే నన్ను సెక్స్ చేసిర్రు మేడం. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హెల్త్ బాగాలేకపోతే టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని వచ్చింది. మళ్ళీ సిక్స్త్ టైం కూడా. ఫిఫ్త్ టైం సిక్స్త్ టైం అమ్మ. ఫిఫ్త్. ఓకే, ఇది ఫిఫ్త్ టైం. ఫిఫ్త్ టైం ఓకే. ఆ ఇద్దర్లో ఎవరు చేశారు అనేది అన్సర్టనిటీ ఉంది అని చెప్పి చెప్తుంది ఆమె. నేను నా లవరే చేశారని అనుకున్నాను సార్. ఆ, కాకపోతే ఈసారి ప్రెగ్నెంట్ తీయించుకోకూడదని అనుకున్నాను సార్. ఓకే. నా ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే ప్రెగ్నెంట్ ఉంచు, తీసుకోమాకు, తీయించుకోకు అని చెప్పారు సార్. నీకు ఇబ్బంది ఫ్యూచర్లో అని అంటే నేను ఉంచుకున్నాను సార్. నేను తనకి ఫోన్ చేసి అడిగినా మేడం నాకు ఇట్లా ప్రెగ్నెంట్ వచ్చింది అని అడిగితే, నువ్వు ఆ రోజు ఏం చేసినావు అంటే, నేను ఆ రోజు ఏం చేయలేదు, నా వల్ల రాలేదు అంటుంది మేడం. ఇప్పుడు అంటాడు అసలు వాళ్ళిద్దరూ ఉండి. నేను ఆ అన్నకు అడిగినా మేడం, అక్కడ అన్న ఉన్నాడని. ఆ అన్నకు అడిగితే నేను కూడా చేయలేదని ఆయన అంటున్నాడు. ఈయన చేయాలంటుండు, ఆయన చేయలేదు అని అంటుండు. కానీ అది ఎట్లా వచ్చిందో అర్థమవుతలేదు. ఆ రోజైతే ఏదో జరిగింది మేడం. నేనేమో మందు తాగేసి ఉన్నా, పిచ్చి లేచి ఉంది మేడం నాకు. అవును, పిచ్చి లేచింది. నువ్వు మందు తాగినావు, ఇద్దరు ఉన్నారని చెప్పని అంటున్నావు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వే అని చెప్పి అడిగినాను అంటున్నావు. అతనేమో కాదు అని చెప్పి అంటున్నాడు అని అంటున్నావు. సో అతనేం చేశాడు అనడానికి నీ దగ్గర ఆధారం లేదు. అదే విధంగా అన్నయ్య అని చెప్పి ఎవరైతే మనకు ఒక వ్యక్తి పిలుస్తా ఉంటే మిస్బిహేవ్ చేశాడు అంటున్నావు, అతను చేశాడు అనడానికి నీ దగ్గర ఎటువంటి ఆధారం లేదు. కొన్ని ఇద్దరు కలిసి చేయడానికి కూడా ఆస్కారం ఉంది అక్కడ. ఎందుకంటే నీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. నువ్వు అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నావు, మందు తాగున్నావు, దాని తర్వాత తెలిసిందని చెప్పని అంటున్నావు. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నావా, లేదంటే కనుక ఆ ఫిఫ్త్ టైం వచ్చిన దాన్ని కూడా అవాయిడ్ చేసుకున్నావా? ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటమ్మా? అది హెల్త్ ఇష్యూస్ వచ్చి పోయింది సార్. ప్రెగ్నెన్సీ పోయింది, ఫిఫ్త్ టైం. ఈసారి హెల్త్ ఇష్యూస్ తో ఆ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయ్యింది. అలా పోయినప్పుడే మా పేరెంట్స్ ఒంట్లో బాగాలేదని తీసుకెళ్తే తెలిసింది సార్. అక్కడ డాక్టర్ చెప్పింది ఈమె ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్పేసి. అట్లా మా పేరెంట్స్ కి తెలిసింది మేడం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, నువ్వు అప్పటికే అబ్బాయితో నీ ఫస్ట్ ఎవరైతే మీ లవర్ ఉన్నాడో అతనితో ఎన్ని రోజుల నుంచి కాంటాక్ట్ లో లేవు? అతనితోనా మేడం ఒక 4 months అవుతుండొచ్చు. 4 months అవుతుంది. ఓకే. సో మీ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళాక ఏమన్నారు మరి? ఏంటి పెళ్లి చేస్తామని అన్నారా? అబ్బాయితో మాట్లాడారా? ఏం స్టెప్ తీసుకున్నారు మీ మదర్ వాళ్ళు? నేను తిట్టారా, లేకపోతే అయిపోయింది ఏదో అయిపోయింది అని పెళ్లి చేయాలని ట్రై చేశారా? లేదు మేడం, మా అమ్మ వాళ్ళు నన్ను కొట్టిరు మేడం, తిట్టిరు మేడం. ఇంట్లో కాంచి వెళ్ళిపో, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, దరిద్రబ్దనాన్ని గెంటేశారు మేడం ఇంట్లో కాంచి. వాడు వదిలేసిండు, నా పేరెంట్స్ ని కూడా కాకుండా చేసిండు మేడం. నాకు ఇప్పుడు మీ పేరెంట్స్ కి 5 సార్లు ఇప్పుడు నా అయిందని తెలుసా, జీవితం లేదంటే మీద ఒకసారి అయిందని చెప్పి తెలుసా అబార్షన్? ఇప్పుడు అబోషన్ అయిందే తెలుసు మా ముందు ఇంట్లో. 4 సార్లు అయ్యింది తెలియదు. సో తెలియదు. అది తెలిస్తేనే నిన్ను పంపించేశారు. అవును సార్. 5 సార్లు అయిందని తెలిస్తే ఏమయ్యేది? చంపేసి ఉండేవాళ్ళు. ఇప్పటికే నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది సార్, బతకాలని లేదు సార్. నువ్వు ఎన్నో ఆడపిల్లవమ్మా మీ ఇంట్లో? నేను ఫస్ట్ సార్. నువ్వు నాకంటే పెద్దదానివి, ఇంకా చిన్న వాళ్ళు ఉన్నారు సార్. మిగిలిన చిన్న వాళ్ళు ఉన్నారు. నువ్వే చిన్నగున్నావు, ఇంకా నీకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. మరి నువ్వు అట్లా ఎట్లా నమ్మావు? 4 సార్లు, ఒక్కసారి అంటే మోసపోతారు ఎవరన్నా, 2 సార్లు పర్వాలేదు తెలియక, కానీ 3, 4, 5 కూడా నువ్వు అసలు తాగడానికి అలవాటు పడిపోయి వెళ్ళాను, తప్పైపోయింది, మా అమ్మ వాళ్ళు తిట్టారు, చచ్చిపోమన్నారు అంటే వాళ్ళు చేసేది ఏం తప్పు కాదు కదా. వాళ్ళు తప్పు చేశారంటావా? అంటే నన్ను చెప్పిండు మేడం, నేను పెళ్లి చేసుకుంటా, టైం కావాలి, సెటిల్ అవ్వాలి అని. చేసుకుంటారులే అని అనుకున్నాను మేడం. కానీ ఇప్పుడు మొత్తమే అవసరం లేదని అంటున్నాడు మేడం. నువ్వు ఎప్పటి నుంచి గమనించావు ఈ చేంజ్? పైగా నా మీద ఒక నింద కూడా వేసిండు మేడం అతను. ఇంకేం నిందేస్తాడు సార్ ఇంత చేసిన తర్వాత? ఏమి నిందేశాడమ్మా? నేను లెస్బియన్ అని, అంటే నేను అమ్మాయిలతోనే ఇష్టపడతానంట, అమ్మాయిలతోనే ఉంటానంట, మరి 3 సార్లు అమ్మాయిలతో pregnancy కోరికలు ఎవరికి ఉంటా. గుర్తొచ్చింది? ఏంటి లెస్బియన్? ఆ లెస్బియన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది నిన్ను? అంటే ఈ ప్రెగ్నెంట్ ఏమో కావాలని క్రియేట్ చేస్తుండు మేడం, ఊరికే అట్లా అవసరం లేదని వదిలించుకోవడానికి. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడ హాస్టల్లో మేడం. ఓకే, హాస్టల్లో ఉంటావు. గర్ల్స్ హాస్టల్లో, విమెన్స్ హాస్టల్లో, రైట్? వాళ్ళతోనే ఇట్లా ఉంటానని చెప్తున్నాడు అందరికి. నువ్వు ఏదైనా మీ ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేసావా అతనితో? నాకు మొత్తం డిస్టర్బ్ అయినా మేడం, నేను అసలుకి మాట్లాడలేకపోతున్నా, చచ్చిపోవాలనిపిస్తుంది మేడం.
ఇప్పుడు దాని నుంచి నేను బయటికి తీసుకురావాలనే కదా సార్ తో కూర్చోపెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు అది పక్కన పెట్టి కొంతసేపు అసలు ఏం జరిగింది, ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది డీటెయిల్ గా చెప్తే ఆయన ఏం చేయొచ్చు, ఆ అబ్బాయిని ఎలా నీ లైఫ్ లోకి తేవచ్చు, అసలు ఆ అబ్బాయి నీకు కరెక్టా కాదా అనేది సార్ చెప్తారు. నువ్వు చచ్చిపోవాలి అనేది ఆప్షన్ తీసేసేయి, అయిపోయింది అది. ఇప్పుడు లైఫ్ ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది చూసుకో. ఇప్పుడు 5th టైం ప్రెగ్నెన్సీ అయిందంటున్నావు కదమ్మా, ఎవరు చేశారో తెలియదు అని అంటున్నావు కదా, నీకు ఎప్పుడు తెలిసింది నువ్వు క్యారింగ్ అని చెప్పని? నెక్స్ట్ డే నీ హెల్త్ బాగాలేకపోతే టెస్ట్ చేస్తే తెలిసింది సార్. నెక్స్ట్ డే Immediate గా ఎట్లా next day తెలుస్తుంది, ఎట్లా ఎట్లా తెలుస్తుందమ్మా? తెలుస్తుంది? అంటే అంతకు ముందు నేను అతనితో కలిసి ఉన్నాను కదా సార్, బ్రేకప్ అయి Right, కాముందుకి మా అవునమ్మా. లవర్ అయితే తోటి. మరి తెలీదని అన్నావు కదా, ఆ అబ్బాయితో 4 months అప్పుడు నుంచి gap అంటే- ఉంది అని అన్నావు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు ఎవరు చేశారో తెలీదు. ఆ సిచ్యువేషన్ అయిన నెక్స్ట్ డే ఇమీడియట్ గా నీకు ప్రెగ్నెన్సీ అని ఎలా తెలుస్తుంది? అంటే నేను టెస్ట్ చేయించుకోలేదు మేడం, అంటే అంతకు ముందు 3 months మంచిగానే ఉన్నా. అయితే నీకు ఇప్పుడు ఎవరి మీద డౌట్ ఉంది? అన్న అని పిలిచే అతని మీద డౌట్ ఉందా, లేకపోతే నీ లవర్ మీద డౌట్ నేను ఉందా? మా లవరే చేశాడని అనుకున్నా మేడం, కాకపోతే వాడు చేయాల అంటుండు, వీడు చేయాల అంటుండు. టెక్నికల్ డిఫెక్ట్ ఉంది మేడం. ఈమె ఏమంటుంది, ఆ నెక్స్ట్ డే చెక్ చేసుకుంటే తెలిసింది అని అంటుంది. Hmm. నెక్స్ట్ డే చెక్ చేసుకుంటే తెలవడానికి అక్కడ ఛాన్స్ లేదు. Hmm. మెడికల్ గా దర్ ఇస్ నో టెక్నికల్. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది సమాధానం? నీ బాయ్ ఫ్రెండ్ ని లాస్ట్ ఎప్పుడు కలిసావు అని అంటే కనుక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో 4 కలిసి months అయిందని అని చెప్పని అంటుంది. ఇప్పుడు కూడా అనింది ఆ అమ్మాయి. అని అంటుంది. ఒకవేళ అప్పుడు కలిసినప్పుడే గనక నీకు గర్భం దాల్చి ఉంటే నీకు హాస్పిటల్కి వెళ్ళి అది హెల్త్ కారణాల దృష్ట్యా తీసేయాల్సి వచ్చినప్పుడు అది 3వ నెల 4వ నెల అవుతుంది కదా మేడం. ఎన్ని మంత్స్ ఉన్నాయని చెప్పారు నీకు అబార్షన్ అయినప్పుడు? నీకు హెల్త్ ఇష్యూ వచ్చి అబార్ట్ అయింది కదా 3 months. 3 months. అంటే 5th టైం కాదు, 4th టైం ప్రెగ్నెన్సీ. ఇలా సార్ 4 times అయిపోయింది, ఇప్పుడు ఇది 5th ఫిఫ్త్ టైం ప్రెగ్నెన్సీ 3 months ప్రెగ్నెన్సీ సార్, కాకపోతే ఈ 3 months చిన్న పిల్ల ఇంకా టెస్ట్ ఎలా ఉంది? చేసుకోలేదు నేను, అంటే మానే ఉన్నాను కదా అని అనుకున్నాను సార్. సో 5th టైం కూడా టెర్మినేట్ అయ్యింది, అబార్ట్ అయిపోయింది హెల్త్ కారణాల దృష్ట్యా. నువ్వు అనేది ఏంటి అని అంటే కనుక ఆ రాత్రి పూట ఏదైతే గనక జరిగిందో నీ మీద అఘాయిత్యము, ఆ ఇద్దరిలో ఎవరు చేశారో తెలియట్లేదు, వాళ్ళిద్దరి వల్లే మాత్రమే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పని అంటున్నావా? అలా అంటే అనడానికి వాళ్ళిద్దరు అని నేను చెప్పట్లేదు సార్, కాకపోతే ఎవరి వల్ల అనేది సార్ తెలియదు. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చేశారు అని అంటుంది కదా, అమ్మాయి డౌట్ ఏమో అన్న అని పిలిచిన వాడి మీద అనుకుంటా సార్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదైతే 5th టైం అబార్ట్ అయిందో అది మేబీ ఆ లవర్ తో అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం చేసినప్పుడు అంటే నీ మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పి నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు, నీకు ఎట్లా తెలిసింది, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అంటే వాళ్ళిద్దరు ఉన్నారు సార్, కాకపోతే అంటే మీదికి వచ్చారు సార్, మా ఫ్రెండ్ అతను మీదికి వచ్చాడు, అప్పుడు వాడు కూడా అక్కడే ఉన్నాడు. నేను అప్పటికి మత్తులో ఉన్నాను సార్, డీప్ స్లీప్ లోకి ఇట్లా వెళ్ళిపోతున్నా, అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్. ఇంకా అంటే నువ్వు భావిస్తున్నావు నీ మీద వాళ్ళు ఏదైనా చేసి ఉంటారని చెప్పని, లైంగిక దాడి ఏదైనా చేసి ఉంటారని చెప్పి నువ్వు భావిస్తున్నావు తప్ప జరిగిందో జరగలేదో కూడా నీకు తెలియదు, అంతేనా నువ్వు అనేది? జరిగింది సార్, కానీ జరిగింది ప్రెగ్నెంట్ అయ్యాను కదా అనడానికి సార్. ఎటువంటి అంటే ఏ ఆధారాన్ని బేస్ చేసుకుని నువ్వు జరిగింది అని అంటున్నావు? మళ్ళా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను కదా సార్, ప్రెగ్నెంట్ వచ్చింది కదా సార్. ప్రెగ్నెన్సీ దీనివల్ల రాలేదమ్మా, ఎందుకంటే నువ్వు నెక్స్ట్ డే చెక్ చేసుకునే తెలిసింది కాదమ్మా, అనుకున్నావు. ఇప్పుడు నిన్న రాత్రి అయ్యింది అనుకో, నిన్ననే అయ్యింది అనుకో, ఇవాళ నీకు ప్రెగ్నెన్సీ ఇమీడియట్ గా ఎట్లా తెలుస్తుంది? ప్రెగ్నెన్సీ అయితే మన లవర్ వల్ల వచ్చిందేమో అని ఇప్పుడు వాడు వద్దంటున్నాడు మేడం. ఇప్పుడు పంచాయతీ అంతా కూడా నీ లవర్ తోటే, ఆ వేరే అన్నయ్య అనిపించే వ్యక్తితో లేడు, ఆ సంబంధం లేదు ఆ వ్యక్తికి. మరి ఆ అబ్బాయి మీద కూడా అనుమానం ఉంది అని వ్యక్తం చేస్తున్నావు కదా ఇప్పుడు. అంటే నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నన్ను చూసుకున్నప్పుడు 3-4 times ఇట్లా మిస్బిహేవ్ చేసింది మేడం నాతోటి. సో ఆ అనుమానంతో నువ్వు ఇప్పుడు అతను ఏమన్నా చేశాడేమో అని అనుమానిస్తున్నావు అంతేనా? నేను ముందు నా లవర్ కి అడిగాను మేడం, ఆ రోజు ఏమన్నా చేసావా అంటే నేను ముట్టుకోలేదు, అసలు ఏం చేయలేదు అంటే, ఆ డౌట్ తోటి ఇతన్ని కూడా అడిగాను, ఇతను చేయాలా అన్నాడు, అతను చేయలేదు అని అన్నాడు. కాకపోతే మళ్ళీ నా ప్రెగ్నెన్సీ మాత్రం ఓకే అయింది మేడం. అదేనమ్మా, ఇక్కడ ఏమైందంటే అన్సర్టనిటీ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమె ఆ రోజు రాత్రి జరిగిన చర్య వల్లనే ఈమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, దానికి కారణం ఎవరో తెలియదు అని చెప్పి చెప్తుంది ఇప్పటి వరకు. కానీ రాత్రి జరిగిన చర్య వల్ల ఉదయానికి రిజల్ట్ వస్తుంది అని అంటే మాత్రం అది పాసిబుల్ అయ్యే పని కాదు. సో ఆ యొక్క విషయం తెలిసింది అని అంటే కనుక అంతకు ముందు అంటే ఆ 2 నెలల ముందో 3 నెలల ముందో 4 నెలల ముందో లాస్ట్ టైము వీళ్ళ లవర్ ని ఎప్పుడైతే కలిసిందో ఆ కలిసినప్పుడు జరిగిన చర్య వల్ల రిజల్ట్ అప్పుడు తెలిసి ఉండాలి. సో అది కూడా శరీరంలో ఉన్న మార్పులు ఆమెకు తెలియాలి. సో ఆమెకు తెలియాలి కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాను అని అంటే కనుక ఈ రాత్రి పూట ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసి ఉంటారు అని ఈవిడ ఏదైతే కనుక చెప్తుందో క్లెయిమ్,
అది ఏ ఆధారాన్ని బేస్ చేసుకుని చెప్తుంది, ఉమ్. దానికి మూలం ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. కానీ దానికి సరైన సమాధానం ఆమె చెప్పలేకపోతుంది. అమ్మాయికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అమ్మాయి సైకలాజికల్ గా కూడా చాలా వీక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాదమ్మా. ఇంత జరిగినా కూడా నువ్వు ఇప్పుడు వరకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం గానీ అటువంటిది కానీ ఏమైనా చేసావా? లేదు సార్, నేను చేయలేదు. మళ్ళా మా ఫ్యామిలీకి ప్రాబ్లం అయితే నాకు ప్రాబ్లం అవుతుంది అని. ఫ్యామిలీకి ఎందుకమ్మా ప్రాబ్లం అవుతుంది? మరి నీకు ఇప్పుడు న్యాయం ఎవరు చేయాలి? కంప్లైంట్ నువ్వు ఇస్తా మొన్న అంటే suicide చంపేస్తా అని చేసుకున్నావు. బెదిరిస్తా అన్నాడు మేడం. నువ్వు ఇంకా అబ్బాయిని అట్లా నమ్ముతూనే ఉంటావా? పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు కదా చేస్తారు, ఆ అబ్బాయిని బెదిరించి లోపలేస్తారు. ఆ అబ్బాయి బెదిరిస్తున్నాడు మేడం. ఎవరికన్నా చెప్పినావు అనుకో మంచిగా ఉండదు, నీకు డబ్బులు ఇస్తా, సైలెంట్ ఉండు, నీ ఫ్యామిలీని కూడా చంపేస్తా, లేదంటే నిన్ను చంపేస్తా అని ఇదేమన్నా బెదిరిస్తున్నాడు. సినిమా అనుకుంటున్నాడా? సినిమాలలో చేసినట్టు మీ ఫ్యామిలీని చంపడానికి, నిన్ను చంపడానికి నువ్వు నమ్మేశావు. ఇది ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తాడమ్మా నేను ఇట్లా? ఒకసారి మేము ముంగట్నే అతనికి ఫోన్ చేసాం మేడం. మీరే చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడా మాట్లాడుతున్నాడు. ఇంకా నీతో? నా నెంబర్ బ్లాక్ లో ఉంది మేడం, మీ దాంట్లో కానీ చేయండి మేడం. చేస్తే మాట్లాడతాడా? మాట్లాడతారు సార్. మాట్లాడతాడా? ఎన్ని రోజులు అయింది మీరు ఇద్దరు లాస్ట్ టైం మాట్లాడుకోండి? లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడే ఫోన్ లో అతనితోటి? మొన్ననే మాట్లాడాను సార్. నేను కాదు, నేను ఉండలేదు, నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు అంటున్నాడు ఎప్పుడు సార్. బెదిరించాడు నిన్ను? 1 month అవుతుంది సార్ అంతే. నేను బెదిరించి అంటే చంపేస్తా, మీ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మీ అమ్మ నాన్న చంపుతా, నిన్ను చంపుతా అని చెప్పి రోజు అంటనే ఉంటాడు సార్. నేను వేరే ఫోన్ లో కానీ చేస్తే నెంబర్స్ అన్ని నెంబర్ బ్లాక్ కొట్టు. చేస్తున్నాను. మరి ఇప్పుడు వేరే నెంబర్ నుంచి చేసినా గానీ అబ్బాయి ఎత్తుతాడా? లిఫ్ట్ చేస్తాడు అనుకుంటా మేడం. సార్ అసలు ఈ అమ్మాయి ఇంత అమాయకంగా ఉంది కాబట్టి ఏం చేయలేదు అన్న ధైర్యంతో వాడు రెచ్చిపోతున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు ఆడపిల్లలు ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి ఫాల్స్ రేప్ కంప్లైంట్లు పెట్టిన సందర్భాలు కోకోలలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాపలాగా అమాయకత్వం తోటి ఏమీ తెలియక లొంగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సార్ 1 time 2 time is okay సార్, బట్ అమ్మాయి 4-5 times అని అంటే నిజంగా అసలు ఆ అమ్మాయిని చూస్తేనే ఇప్పుడు అంత చిన్న వయసులో అట్లా ఉంది, అన్ని సార్లు ప్రెగ్నెన్సీ, టెర్మినేషన్, అబార్షన్ అది అని అంటే నిజంగా అంటే మరి ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఆమె మాటలు చూసినప్పుడు సైకలాజికల్ గా కూడా స్ట్రాంగ్ లేదు. లేదు. ఎంత డిస్టర్బింగ్ ఉంది సార్ అసలు తను. నువ్వు మాట్లాడి తీసేయాలి. హలో హలో హలో, ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? నేను అనుషని. నాకెందుకు ఫోన్ చేసావు? నీకెందుకు ఫోన్ చేసినావు అని అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, నీ వల్లనే కదా వచ్చింది. నాకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? నాకు దయచేసి ఫోన్ చేయొచ్చు ప్లీజ్. నీతోనే కదా ఉంది నేను ఇన్ని రోజులు. నేను లేను, ఆ రోజు ఇద్దరు ఉన్నారు. ఆయన ఏలేదంతా నువ్వే చేసినావు కదా. ఒక్క రోజుకి ఏం రాదు కదా ప్రెగ్నెంట్. ఇన్ని రోజుల కంచి అయితే నువ్వే ఉన్నావు కదా నాతోటి. నేను చేయలేదంటే మరి ఎవరు చేసి నువ్వు చెప్పితే నువ్వే చేసినావుగా. 3 years నుంచి ఇద్దరు లవ్ చేసుకున్నారు కదా, సో అమ్మాయిని ఇప్పుడు సడన్ గా నువ్వు వదిలేస్తాను అంటే అమ్మాయి ఏమైపోవాలి? పైగా మీరిద్దరు మామూలుగా తిరగటం అలా కూడా కాదు, అమ్మాయి అన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ అయ్యి, ఇది కరెక్టేనా అసలు? మీరెవరు మేడం అడగడానికి? అమ్మాయికి సంబంధించి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నీది పర్సనల్ మ్యాటర్ ఎప్పుడో అయిపోయిందమ్మా, ఇది నలుగురిలోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు కదా, సో అమ్మాయికి న్యాయం జరగాలి. కరెక్టే. నిన్ను అడగకపోతే ఎవరిని అడగాలి? నీతోనే కదా అమ్మాయి 3 ఏళ్ల పరిచయం. నువ్వు బెదిరించకు. అసలు ఏమైంది, నీకు ఎందుకు అమ్మాయి నచ్చట్లేదు అనేది చెప్తే కదా ప్రాబ్లం కి సొల్యూషన్ చూడొచ్చు. ఆ అమ్మాయి తప్పుందా? అమ్మాయి అయితే నీ మీద చెప్తోంది, నీ వర్షన్ చెప్పు కదా. ఎందుకు అట్లా ఇట్లా మాట్లాడితే అయిపోయిందా? నువ్వు అమ్మాయిని ప్రేమించావా? అమ్మాయిని ప్రేమించావా? ఎన్నిసార్లు? ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్ అడగడానికి కూడా నాకు ఎలానో ఉంది. ఎన్నిసార్లు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది? అది నాకు లెక్కలు తెలియదు మేడం. లెక్కలు తెలీదు అని అంటే మరి అమ్మాయికి ఎన్నిసార్లు? ఒక్క నిమిషం ఆగు. అడ్వకేట్ ఉన్నారు ఇక్కడ, ఆయనతో మాట్లాడు. ఆయనతో అన్న సరిగ్గా మాట్లాడు కనీసం. బాబు బాబు నేను ఎవరినో చెప్తాను. ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి కాదు కదా బాబు.
నువ్వు నాకు చెప్పొద్దు కానీ నా సంగతి నీకు 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 పక్కన ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు కదా వాళ్ళకి ఒకసారి ఫోన్. స్పీకర్ లో పెట్టి మాట్లాడుతున్నావా? మాకు సంబంధం లేదని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు సార్ ఊరికే అడుగుతారు? సంబంధం లేదు, ఓకే. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయి గురించి తెలుసా మీకు? అమ్మాయి గురించి తెలుసా? చెప్పు చెప్పు తెలుసుకుంటాం. నాకు సంబంధం లేదు బయట, నువ్వేమన్నా చేసుకో, నువ్వు మాట్లాడిన సంబంధం లేదు బాబు, ఇది లైవ్ ఉంది, కెమెరాస్ ఆన్ ఉన్నాయి. మేము ఒక ప్రొఫెషన్ లో ఉన్నాము. ఒకసారి కెమెరా ఆఫ్ చేస్తే గనక ఇక తిట్టడం మొదలు పెడితే గనక ఒక డిక్షనరీ తయారవుతుంది. అర్థమవుతుందా? చేత కాకా కాదు, చెయ్య లేక కాదు, ఒక డిగ్నిటీ. నీకు నచ్చింది చేసుకో. ఏ అసలు ఆ అమ్మాయి గురించి తెలుసా అని పోతావా అన్నారు కదా, లోపలికి చెప్పండి. పోతావా బాబు నువ్వు? నీ లోపల పోతానా ఉంటానా అనేది నా ఇష్టం, నువ్వేమో చెప్పడానికి. నీ ఇష్టం కాదు. ఒక ఆడపిల్లని నువ్వు 4 times గర్భవతిని చేసి తీపిచ్చి ఈ రోజు ఆ పిల్లని నడి రోడ్డు మీద నిలబెట్టావు నువ్వు. అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల జీవితం ఇది. ఎవరు చేశారు సార్? ఏ ప్రూఫ్ ఏంటి? నేను చేయలే. అది అడగడానికి ఫోన్ చేశాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు చేసావా చేయలేదా అనేది నేను తెలుస్తా. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే ఆడవాళ్ళతో ఎట్లా చెప్పు? ఎంత సమాధానం చెప్పాలి? మీరు ఎవరు అసలు? ఆ. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నేను చెప్తా. ఆ నువ్వు ఎవరినైతే గనక మోసం చేశావో ఆ ఆడపిల్ల ఈ రోజు మమ్మల్ని ఆశ్రయం పొందుతా మా దగ్గరికి వచ్చింది. ఆ పిల్లకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు గనక నువ్వు మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే చక్కగా నీది కింద పైన ఉప్పదీపించి స్టేషన్లో కూర్చోబెడతారు. ఆలోచించుకొని ఇష్టం. నువ్వు ఆమెకు ప్రెగ్నెన్సీ చేసావా చేయలేదా? సార్, మా దగ్గర లాయర్లు ఉన్నారు. మీ దగ్గర లాయర్లు ఉండొచ్చు, దేశంలో కూడా లాయర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు కొంతమందే ఉంటారు. కంప్లైంట్ ఇచ్చేది ఈ అమ్మాయి మాత్రమే ఉంటది. అది మాత్రం గుర్తుపెట్టుకో. సిట్టింగ్ లో ఏంద్రా ఈ లొల్లే? నీ అవ్వ సిట్టింగ్ లో ఏంది? ఫోన్ కట్ చేసుకోకు. ఏ ఓయ్. నువ్వెవరు అసలు? ఆపు పక్క నుంచి. అబ్బాయికి ఇవ్వు. ఏ ఇక్కడికి వస్తారా? వస్తాను. చెప్ప ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? లొకేషన్ పెడతారా? అడ్రస్ చెప్పు, వస్తా. అవసరం లొకేషన్ పెడతాం, చూసుకో. సరే ఒక్క ఆ. నిమిషం ఇక్కడే చూద్దాం. ఉంటాం మేము, 10 మంది ఉన్నాం. ఒక్క నిమిషం ఆగు బాబు, ఒక్క నిమిషం. హలో, చెప్పండి మేడం. అసలు ఏం జరిగింది అనేది చెప్తే కదా బాబు. ఏంటి, నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని వదిలేయాలనుకున్నావు? లవ్ చేసావు కదా, ఆ అమ్మాయితో తిరిగావు కదా. మర్చిపోయా. ఏం మర్చిపోయావు? ఆ అమ్మాయిని మర్చిపోయాను. నేను ఆ అమ్మాయితో ఏం చేశాను నాకేం గుర్తులేదు. అన్ని మర్చిపోయాను నేను. మరి ఆ అమ్మాయి అని ఇప్పుడు ఆ అమ్మాయిని ఎట్లా మాట్లాడుతున్నావు? మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను విసిగించకండి. విసిగించడం కాదు, ఆ అమ్మాయి విసిగిపోయి చచ్చిపోవాలనుకుంటోంది. మరి దానికి ఏం చెప్తావు నువ్వు? మర్చిపోను. నీకు అంత ఆటలుగా ఉందా జీవితం అంటే? మరి ఆ అమ్మాయితో తిరిగినన్ని రోజులు ఆ అమ్మాయి కోసం చచ్చిపోతా అన్నావు కదా, మరి నువ్వు కూడా చచ్చిపోదురా ఇప్పుడు? అమ్మాయికి ఏంటన్నా తెలుసా? చెప్పు. అది అందుకే కదా అడిగేది. ఏంటి అనేది చెప్తే కదా తెలుస్తుంది. నువ్వు చెప్పు, ఏంటి ప్రాబ్లం అని. ఆ అమ్మాయి తప్ప, నీ తప్ప? అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తోంది. మరి నిన్ను జైల్లో వేయిస్తే వెళ్తావా? నీ తప్పు లేకపోయినా? అందుకే చెప్పు, నీ వర్షన్ ఏంటి, ఆ అమ్మాయి ఏంటి నిజంగా అనేది చెప్పు. నేను చూసుకుంటాను మేడం, మీకు అనవసరం. ఏం చేయాలో ఏం చేసుకోవాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఏంటి మంచిగా అడిగే కొద్దీ ఎక్కువ చేస్తున్నావు? ఆ అమ్మాయి చచ్చిపోయే పరిస్థితికి వెళ్తే పక్కన వాళ్ళు చూసి కాపాడారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా వద్దని చెప్పి తరిమేశారు. ఎక్కడ పోతుంది ఆ అమ్మాయి? ఏంటి ప్రాబ్లం చెప్పు అని నిదానంగా మాట్లాడితే చెప్పు. నీకు నచ్చింది వేసుకో, నాకెందుకు చెప్తున్నావు? ఆ పక్కనున్నాడే వాడిని ఫస్ట్ ఇస్తామని చెప్పు. డ్రింక్ చేసి ఏంటమ్మా అసలు ఎంత రెక్లెస్ గా ఉన్నాడు ఆ అబ్బాయి. ఏం ఇంత కూడా జాలి కరుణ ఏం లేదు. మర్చిపోయాను అంటున్నాడు. ఇంకొక అబ్బాయి అన్నయ్య అని చెప్పాను అన్నావు కదా, అట్లీస్ట్ అతను అడిగితే అతను వర్షన్ కూడా విందాము. సో దట్ మనకి ఒక క్లారిటీ. ఎందుకంటే కనుక వీడు వర్స్ట్ ఫెల్లో లాగానే ఉన్నాడు. చూస్తూ ఉంటాడు అంటే మాట్లాడే మాటలు. ఎందుకంటే బాధ్యత కలిగిన ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడు. సూసైడ్ చేసుకుందిరా అని అంటే చేసుకుని అని అంట. విన్నావు కదమ్మా ఇప్పుడు నువ్వు? అంటే అతను మాట్లాడిందని తిన్నావు కదా, ఇప్పుడు అతనే కావాలా మళ్ళీ నీకు? ఇప్పుడు అవసరం లేదు సార్. అంటే మేము అడుగుతున్నాం కాబట్టి అవసరం లేదు అంటున్నావా? నీ మనసులోనే అవసరం లేదని చెప్పే మాట ఉందా? నాకు అవసరం లేదు సార్. ఆ అబ్బాయి అవసరం లేదు కానీ వాళ్ళిద్దరికి శిక్ష వేసేసేయండి సార్. మరి శిక్ష ఈ వేయాలి అబ్బాయికి అని అన్నప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదమ్మా స్టేషన్ కి? ఇప్పుడు కుటుంబం నుంచి కూడా నువ్వు దూరం వచ్చేసావు. నువ్వు రోడ్డు మీద నిలబడినటువంటి పరిస్థితి. చేసుకుంటాడని ఆగాను సార్. నేను ఇట్లా మోసం చేశాడు అనుకుంటే
నేను అప్పటికే వదిలేసేదాన్ని, చేసుకుంటా అని నమ్మించి ఇంతవరకు దాకా తీసుకొచ్చాడు మేడం. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉరి తీసేసేయండి. నా లెక్క ఇంకొక ఆడపిల్లకి అసలు జరగకూడదు. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఉరి తీసేమనగానే ఉరి తీసేయడానికి అక్కడ చట్టాలు సిద్ధంగా లేవు. ఇంకొక అతను అన్నయ్య అని చెప్పి అన్నావు కదా, అతనికి కూడా కాల్ చెయ్యి, అతని వర్షన్ కూడా విందాము. దాని తర్వాత మీ పేరెంట్స్ వర్షన్ కూడా విందాం. వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు ఏం జరిగింది ఏంటి వాళ్ళ వర్షన్ కూడా విన్న తర్వాత మనం ఒక కంక్లూషన్ రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే వాళ్ళు కూడా ఎంత అది భరించలేని స్థితిలో అమ్మాయిని నాకు వద్దు అని ఉంటారు సార్. ఏ తల్లిదండ్రులు వద్దన్నారు కదా అసలు. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేడం, అంటే మొత్తం ముగ్గురు. ఈమె పెద్దది. ఇప్పుడు హలో హలో అన్నయ్య. హలో ఎవరు? నేను. హలో అన్నయ్య అంటుంది కదా, ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు నీకు? నేను సిస్టర్ ని మాట్లాడుతున్నాను. అమ్మాయి చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో మమ్మల్ని అప్రోచ్ అయింది. అమ్మాయి సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళింది. అసలు ఏమైంది? మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తోంది, ఎంత నమ్ముతోంది, కానీ మీరు కూడా మోసం చేశారు అని అంటోంది ఆ అమ్మాయి. ఏంటి ఆ అమ్మాయి చెప్పండి. ఒక్క విషయం మేడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మాకు ఎందుకు మేడం మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు? ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాము మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని. కరెక్టే, పర్సనల్ లైఫ్ లో అన్నప్పుడు మరి అమ్మాయి నిస్సహాయ స్థితిలో మీరు హెల్ప్ చేశారు, అమ్మాయికి ఫుడ్ ఇచ్చారు, షెల్టర్ కల్పించారు, ఇవన్నీ చేశారు కదా. మరి ఇంక ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ చేశాను నన్ను అంటున్నా మేడం. అదే అమ్మాయికి తెలియదు కదా. చెప్పింది మేడం, పెళ్లి కావాల్సిన ఎవరో తరకే నొప్పి ఎన్నిసార్లు చెప్పా అమ్మాయి ఫోన్లో ఏదో సాయం చేస్తే. మరి ఆ పార్టీలో మీరు కూడా ఉన్నారు కదా. ఏ పార్టీ? ఏదో పార్టీకి వచ్చాను అని అంటోంది. మీరు ఇంకా అమ్మాయి లవ్వరు ఇద్దరు ఉన్నారంట. పార్టీ ఇస్తాను నార్మల్గా వెళ్ళాం మేడం, డ్రింక్ చేసాం, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేము తర్వాత వెళ్ళిపోయాం, నాకు సంబంధం లేదు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పార్టీ అయిపోయి 2 నెలలు అయిపోయింది. తర్వాత అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా ఇది చెప్తే అసలు తాగడానికి నాకు వచ్చిన అమ్మాయికి ఉండాలి కదా మేడం. కొంచెం ఉండాలి అంటే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? మీ ఫ్రెండే కదా అతను, మీ ద్వారా ఆయన ద్వారానే కదా మీరు పరిచయం అయ్యారు. సరే, నేను కొన్ని విషయాలు నేను మాట్లాడలేను. సరే, నీకు సంబంధం లేదంటున్నావు. ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు నీతో. ఆయన అడిగే మాటలకి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పు. మరి మాకు కూడా సంబంధం లేదనుకుంటే అయిపోతుంది కదా. ఆ అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళింది బాబు, మామూలుగా కాదు. ఒక ప్రాణాన్ని అట్లా వదిలేస్తారా చూస్తూ చూస్తూ? సరే, ఇక్కడ నీ పేరు కూడా వస్తుంది కాబట్టి. మరి అమ్మాయి నెంబర్ ఎత్తనప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? ఒక్కసారి అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా. అన్నయ్య నిన్ను పిలిచింది కదా, మరి నీ సొంత చెల్లెలైతే ఇలానే చేస్తావా? ఈ సిచ్యువేషన్ వస్తే ఊరుకుంటావా? అసలు ఇంత దాకా రానిస్తావా? మరి ఈ అమ్మాయిని ఎందుకు అప్పుడే అదుపులో పెట్టలేదో మరి నువ్వు? అంటే చెల్లిలాగా చూడలేదు నువ్వు. అదే సంబంధం లేని వాళ్ళైతే ఒకటి, రక్త సంబంధం ఉన్న వాళ్ళైతే ఒకటా? సరే, ఎంతకంటే ఎక్కువ నేను నీతో మాట్లాడలేను, కానీ ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. సరే సంబంధం బాబు, నేను అడ్వకేట్ మాట్లాడుతున్నానమ్మా. సరే, సంబంధం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తుంది. నీకు సంబంధం ఉన్నా లేకపోయినా కూడా నీ పేరు రాసిందానంటే కనుక నువ్వు A2 కిందనో A3 కిందనో ఉంటావు, లోపలికి వెళ్తావు. అవసరమా నీకు సంబంధం లేని విషయంలో జైలుకి వెళ్ళటం? అందు గురించి అడిగిన దానికి సమాధానం చెప్తే అయిపోతుంది కదా. అంత ఇప్పుడు మేము చేసామా మేడం? నేను చేయలేదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. ఫ్రెండ్స్ చేసేది వేరు. ఇప్పుడు ఈ విషయము చాలా సీరియస్ గా ఉంది. ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది, మేము ఆపాము. ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాము. ముందులో భాగంగానే ఇప్పుడు ఒక నిండు జీవితాన్ని నాశనం చేయకూడదు అని చెప్పి భాగంగానే ఇప్పుడు వెళ్తావా? ఇప్పుడు జైలుకి వెళ్తా సిద్ధంగా ఉన్నావా? ఎవరితో మాట్లాడతావు నువ్వు? అయితే నువ్వు చేసి అమ్మాయికి నువ్వేనా గర్భం చేసింది? నువ్వేనా ఐదోసారి గర్భం చేసింది? నువ్వేనా అమ్మాయికి ఐదోసారి గర్భం చేసింది? నువ్వేనా అమ్మాయికి? ఆ రోజు రాత్రి పార్టీలో నువ్వు అలా లవరు ఉన్నారంటే మీ ఇద్దరు ఎవరో ఒకరి మీద అనుమానం అని చెప్పి వ్యక్తం చేస్తుంది. ఆ అమ్మాయి చెప్పింది. అందులో భాగంగానే నిజమా కాదా అని చెప్పి కనుక్కోవడానికి నీకు ఫోన్ చేశాం. నమ్మితే ఈ పాటికి నీ పేరు ఉండేది కదా కంప్లైంట్ లో.
మీరు చదువుకున్నారు, మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనిషి అయితే కనుక అనుకోవచ్చు, మృగానికి ఉండదు కదా. ఆ అమ్మాయి ప్రేమించింది ఒక మృగారు కదా, వాడికి నీతి జాతి ఏమీ లేదు కదా, మానవ సంబంధాలు ఏం లేవు కదా. అని అడగండి, నాకు ఫోన్ చేద్దాను అడగండి. అందుగురించి నువ్వు అంటున్నావు కదా, ఒత్తాసు వేసుకుని వస్తున్నావు కదా అతన్ని. నేనే వస్తాను చెప్పలేదు, ఆడితో పెట్టుకున్నాను. నాకు చాలా ఇదే అండి బాబు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను సార్. నువ్వు అడ్వకేట్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. నాకు సంబంధం లేదు సార్, నాకు ఇన్వాల్వ్ చేయొద్దు. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగింది చెప్పు క్లుప్తంగా. ఏం చెప్తాను సార్, ఇప్పుడు నార్మల్గా చిన్న పార్టీ సార్, అది నార్మల్ గా ఫ్రెండ్స్ అందరూ వస్తాం సార్. ఉమ్, ఈ అబ్బాయి అమ్మాయిని పిలిచాడు, ఉమ్. ఆ అమ్మాయితో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు తీసుకెళ్ళామంటుంది కదా అమ్మాయి పార్టీకి. నేను తీసుకెళ్ళలేదు సార్. నువ్వు రమ్మంటేనే వచ్చింది అని అంటోంది అమ్మాయి, అంతేనా? నేను మళ్ళీ ఎవరు రమ్మంటే? ఆహా. ఎవరితో వెళ్ళావు? ఈయనతో వెళ్ళావమ్మా నువ్వు? వాళ్ళ separate లబ్బర్ వెళ్ళావా? రమ్మంటే, ఆ మాట్లాడడానికి రమ్మంటే వెళ్ళింది. అక్కడ ఇతను ఉన్నాడా? అతను ఉన్నాడు. ఓకే. ఆ రోజు నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకెందుకు ఉంటావు సార్? ఇప్పుడు కాదు బాబు, అక్కడ ఏం జరుగుతుందంటే, అమ్మాయి ఆ రోజు నా మీద అత్యాచారం జరిగింది, వాళ్ళిద్దరి మీద అనుమానం ఉంది అని చెప్పని అంటుంది. సో ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. నేనేం అడుగుతున్నాను అని అంటే కనుక, ఆ రోజు పార్టీకి నువ్వు కూడా వెళ్ళావు కాబట్టి నీకు ఎవరి మీద అనుమానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను నిన్ను. నాకు లేదు సార్. ఎవరి మీద లేదు అంటే ఈ మీద ఆ రోజు అఘాయిత్యం జరగలేదంటావు నువ్వు. తెలియదు సార్, ఇప్పుడు అంటే అమ్మ చేసిందని చెప్తుంది సార్. మరి చేసింది అమ్మగారికి అమ్మ దగ్గర ఎదురుస్తున్నాయి కూడా నాకు తెలుసు. నువ్వు ఈ అమ్మాయితో అంతకు ముందు మిస్బిహేవ్ చేసావని చెప్తుంది, ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు? మిస్బిహేవ్ చేసినప్పుడు మళ్ళీ నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసింది సార్ అమ్మాయి? నువ్వు చేసావా లేదా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకి జవాబు సమాధానం. తెలుసు సార్, నాకు తెలుసు సార్. నువ్వు చేయలేదా? మిస్బిహేవ్ చేయలేదా అమ్మాయితోటి? నాకు తెలుసు సార్. తెలీదా? మీరు అవసరంగా లోపల సార్ మధ్యలోకి అయిపోయింది. అది వాళ్ళకే ఆమెకి సంబంధించి గొడవ, నిన్నోడు చెయ్యొద్దు. నువ్వు శారీరకంగా ఆమెని ఇబ్బంది పెట్టావు, తాకరాని చోట తాకావు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఎందుకు చేసావు ఆ పని అని చెప్పి అని అడుగుతున్నావు. మరి ఇప్పుడు అమ్మాయి ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? అమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఆ అమ్మాయిలు ఎవరు కలిసి ఇంట్లో వాళ్ళని ఆమెని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తారంట కదా. ఏమో సార్, నాకు తెలియదు సార్. వాళ్ళు ఎవరినైనా బెదిరించడం కానీ నేనేం బెదిరించలేదు సార్. నువ్వు తాగావా లేదా? దానికి సమాధానం చెప్పు. నేను తాగుతాను సార్. తాగడం కాదు, ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేసావా లేదా అమ్మాయితోటి? నేను చేయలేదు సార్. చేశాడా చేయలేదా? చేశారు సార్. అగో వినిపించిందా నీకు? నేను చేయలేదు సార్. అమ్మాయి అబద్ధం లేదు. సరే, అయితే ఇప్పుడు అమ్మాయి నాతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సరే, వాళ్ళే చెప్తారు నువ్వు చేసావో చేయలేదు. అక్కడ చెప్దు నువ్వు నిజాలేంటో. చూసుకున్నాను. మంచిది, బాగా రెడీగా ఉండు, ధైర్యంగా. ఐరన్ షర్ట్ వేసుకుని రెడీగా ఉండు. సరే, సూపర్. ఏంటమ్మా ఏం తెలియదు అంటున్నాడు? నిజమా అబద్ధమా నువ్వు చెప్పేది? నిజమే చెప్తున్నాను సార్ నేను. మీ పేరెంట్స్ చెప్పినావా ఇదే విషయాన్ని? మా పేరెంట్స్ కి ఇట్లా తెలియగానే నన్ను పంపించేసిరు సార్. తెలంగాణ దగ్గర వీళ్ళతో మాట్లాడారా మీ పేరెంట్స్? లేదు సార్, మాట్లాడలేదు. నువ్వు చెప్తేనే నువ్వు చెప్పిన దాన్ని నమ్మి నిన్ను బయటకు వెళ్ళిపోమని చెప్పన్నారు, అంతేనా? అక్కడ డాక్టర్స్ చెప్తే అదే నమ్మేసి పంపించేసారు. సార్ అమ్మాయి అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరే చెప్పండి సార్, వద్దు అని అనిపిస్తుంది నాకు. ఏమంటారు? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామంటారా లేకపోతే ఏంటి? ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే అమ్మాయి ఏమో శారీరకంగా కానీ మానసికంగా కానీ Hmm. అంత స్ట్రాంగ్ లేదు మేడం. అవును సార్. చాలా బలహీనురాల్లాగా, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఆమెకు ఇప్పుడు అర్జెంటుగా కౌన్సిలింగ్ అవసరం. ఒక కౌన్సిలర్ పర్యవేక్షణలో ఆమె ఉండాలి. ఓకే. ఒక మినిమం 4-5 నెలలు ఉంటే తప్ప ఆమెని ఇప్పుడు మనము సెట్ చేయలేము. ఆమె యొక్క యథాస్థితిని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమె వద్దు అనుకుంటున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇవన్నీ చేస్తే ఆమె ఇంకా డిప్రెషన్కి వెళ్ళే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి చూడమ్మా, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఎటువంటి భయం లేదు. మేడం కూడా నీకు తెలిసిన వ్యక్తే, నీ కోసం నిలబడటానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా నీకు జరిగిన అన్యాయానికి, నిన్ను మోసం చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా నేను నీకు అండగా ఉంటాను. వాళ్ళు ఏదో మీ కుటుంబాన్ని చంపేస్తారు, నిన్ను చంపేస్తారు అనే అన్నీ కూడా బెదిరింపులే. అటువంటిది ఏమీ లేదు. నాలాంటి ఒక వ్యక్తి, మేడం లాంటి వాళ్ళు నీతో నీ వెనక నిలబడ్డారు అని అంటే కనుక నువ్వు చాలా, అంటే నీ జీవితంలో ఇప్పుడు వరకు ఉన్న వర్స్ట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకవైపు అయితే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్, అంటే మాలాంటి వాళ్ళు నీ జీవితంలో రావడం. సో కాబట్టి నిన్ను తీసుకుని నేను స్టేషన్కి వెళ్తాను, నువ్వు కంప్లైంట్ ఇవ్వు. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని ఇప్పుడు మనం తీసుకెళ్తే ఏ సెక్షన్స్ పెడతారో, అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది అన్న ఏదన్నా ఉంటుందా అనేది మీరు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇతను లవర్గా పిలుస్తున్న వ్యక్తి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి
శారీరకంగా లోపరుచుకుని Hmm. గర్భవతిని చేసి ఆ గర్భాన్ని తీసేపించాడు. Hmm. ఎవరికైనా చెప్తే బెదిరిస్తున్నా అని చెప్పని అంటున్నాడు. అవును. అంటే 5-6 సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మేడం. ఓకే. అదే విధంగా అతనికి తోడుగా అతను అన్న అని పిలుస్తున్న వ్యక్తి అతను కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ క్రైమ్. ఓ ఓకే. అతని ఎలిమెంట్ కూడా. సో ఒకరికి మించి ఎక్కువ మంది. అదేవిధంగా పార్టీలో నా మీద అత్యాచారం జరిగింది వితౌట్ మై కన్సెంట్ అని చెప్పని అంటుంది. Hmm. సో అది ఎవరి వల్ల జరిగింది అనేది కూడా ఇక్కడ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఈ ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయి. అంటే ఈ నేరంలో ఒకరికి మించి ఎక్కువ మంది పాల్పంచుకున్నారు. Hmm. సో కాబట్టి దీంట్లో ప్రధానంగా 493 ఐపీసీలో Hmm. అనే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ 493 అనేది ఏం చెప్తుంది అని అంటే కనుక నమ్మించి ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా లోబర్చుకుని ఈ విధంగా గర్భవతిని అట్లా చేస్తే కనుక ఈ 493 అనే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా మోసం చేశాడు అని అంటుంది కాబట్టి ఐపీసీ 420 ఉంటుంది. అదేవిధంగా భయపెడుతున్నాడు చంపేస్తా అని చెప్పి అని అంటుంది కాబట్టి 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆ అమ్మాయికి అనుమతి లేకుండా ఆ అమ్మాయి యొక్క కన్సెంట్ లేకుండా ఆ యొక్క గర్భాన్ని తీసేశారు కాబట్టి 312, 313 ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఈ 2 సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. అదేవిధంగా రెడ్ విత్ 34 ఐపీసీ అంటే ఒకరికి మించి ఎక్కువ మంది ఈ యొక్క క్రైమ్లో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆ రోజు రాత్రి నా మీద అత్యాచారం జరిగిందని అంటుంది కాబట్టి 376 అంటే రేప్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా తీవ్రతరమైన నేరాలు. ఆమె ఇక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్లోనే కాదు వాళ్ళ ఊర్లో అయినా సరే లేదంటే కనుక భారతదేశంలో ఎక్కడైనా సరే ఆమెకి కంఫర్ట్ ఉన్న ప్లేసులో ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి మేడం. ఓకే. సో ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూ కాబట్టి 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ నేరం ఎక్కడైతే జరిగిందో ఆ నేరం జరిగిన పోలీస్ స్టేషన్కి ఎక్కడైతే కనుక కేసు రిజిస్టర్ చేయబడిందో వాళ్ళు ఆ యొక్క ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారు. ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక ఇటువంటి బాధితులకి వీళ్ళ పేరు అదేవిధంగా వీళ్ళ ఐడెంటిటీ బయటికి వస్తే సమాజంలో వీళ్ళు మిగిలిన ప్రజలతోటి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ యొక్క ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పి చట్టం క్లియర్గా పొందుపరచడం జరిగింది చట్టంలో. ఇప్పుడు కలకత్తా రేప్ సంఘటన జరిగినప్పుడు ఆ విక్టిమ్ యొక్క పేరు బయటకు వచ్చింది, డాక్టర్ పేరు అని చెప్పని 220 కేసులు రిజిస్టర్ అయినాయి మేడం. సోషల్ మీడియా వాళ్ళ మీద కానీ టీవీ ఛానల్స్ మీద కానీ యాంకర్స్ మీద కానీ రిపోర్టర్స్ మీద కానీ స్టూడెంట్స్ మీద కానీ. ఎందుకు అని అంటే కనుక ఆ యొక్క విక్టిమ్ ఐడెంటిటీ బయటకు తెలిపినందుకు. సో ఆ వెలుసుబాటు చట్టం కల్పించింది. అదేవిధంగా ఈమెకి కొద్దిగా ఆర్థిక వెలుసుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కౌన్సిలింగ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వము స్టేట్ హోమ్స్ అవన్నీ పెట్టడం జరిగింది. దాని తరపున ఇటువంటి బాధితులకి ఎవరు లేకపోతే కనుక వాళ్లే సైకాలజిస్ట్ని పెట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈమెని తీసుకుని వెళ్ళి అంటే ఇప్పటికే లేట్ చేసింది ఈమె. అంటే వన్ వే ఆర్ ది అదర్ అంటే ఆమె చూపులు చూస్తేనే ఆమెను చూస్తేనే అర్థమవుతుంది. సో మనలాంటి వాళ్ళు లేకపోతే గనక ఆమె ఇప్పుడు రేపటి పరిస్థితి ఎట్లా ఉంటుందో అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఇనిషియేషన్ తీసుకుని ముందుకు వచ్చారు కాబట్టి ఆమెకి ఏమి కాకోకుండా ధైర్యం చెప్పే పరిస్థితిలో మీరు ఉంటారు. చట్టపరంగా కూడా ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయించి సో ఇన్ జనరల్గా స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది అంటే కనుక ఈ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళందరూ నీకు ఇష్టమయ్యే తిరిగినావుగా ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావా, మీ ఇద్దరి మధ్య చెడిందా అని ఇటువంటి సూటిపోటి మాటలు కూడా పొడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్ని దగ్గర. సో ఐ విల్ టేకప్ అంటే నేను టేకప్ చేస్తాను. న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి హెల్ప్ అయినా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తాను, వాళ్ళని అరెస్ట్ చేపిస్తాను. ఈమె స్టేట్మెంట్ కూడా ఇంటి దగ్గర రికార్డ్ చేయాలి. లేదు ఈమె వేరే ప్లేస్ లో ఎక్కడికైనా రండి అంటే కనుక పోలీసు వాళ్ళు అక్కడికే వెళ్ళాలి. ఒక ఉమెన్ ఆఫీసర్ ఉండాలి. సో వాళ్ళ సమక్షంలో మొత్తం అంతా వీడియో రికార్డింగ్ ఉండాలి. సో దాని ప్రకారం మాత్రమే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం. ప్రాపర్ గా ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకి శిక్షలు పడి నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని ఎప్పటిలాగానే కొనసాగించే విధంగా మేము ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటామమ్మా. దయచేసి ఈ సూసైడ్ చేసుకున్నప్పుడు మీరు చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ తప్పు వాళ్ళ సైడే కాదు నీ సైడ్ కూడా ఉంది. నువ్వు చిన్నతనం ఏం కాదు, నువ్వు మేజర్వి, నువ్వు పెద్దదానివి కుటుంబంలో. ఒక రూరల్ ఏరియా నుంచి ఇంత దూరం వచ్చావు. ఇంత దూరం వచ్చి నువ్వు ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని కొద్దో గొప్ప ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండి ప్రేమ అని చెప్పని ఓయో రూములు అని చెప్పని మందు తాగడాలు ఇవన్నీ ఎందుకమ్మా? అవన్నీ కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా. ఇప్పుడు మోసపోయాను అని చెప్పి మొదటి సంఘటన రెండో సంఘటన చేస్తాడు, 4వ సారి 5వ సారి గర్భధారణ వచ్చింది అని అంటే కనుక
ఇప్పుడు నీ యొక్క ప్రోత్సాహం లేనిది అదంతా కనుక జరగదు కదా. అసలు పిలిచాడని చెప్పి వెళ్ళడం ఎందుకు, వెళ్ళినా కానీ అక్కడ డ్రింక్ చేయడం ఎందుకు? చేయడం ఎందుకు, అక్కడ అంతా ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పని. దట్టు 4 నెలల నుంచి మీ మధ్య కమ్యూనికేషన్ లేదు. హ్మ్. అటువంటి వ్యక్తి గురించి నువ్వు ఎందుకు అంత ప్రాకులాడాలి? ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేస్తే ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలుసు. సో కాబట్టి దయచేసి నువ్వనే కాదు, ఈ యొక్క ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను తెలియజేసేది ఏంటి అంటే కనుక, దయచేసి మీరందరూ కూడా ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అనేది దయచేసి గమనించాలి అని చెప్పి కూడా నేను విన్నవించుకుంటున్నాను. సార్ ఇంకోటి, అమ్మాయిని వదిలేసారు, నీ ఇష్టం, నీ కర్మ నువ్వు అనుభవించు అని. అందుకే అమ్మాయి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. సో ఆ పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలేమో కదా సార్. మేడం, పరువు హత్యల గురించి తెలుసు కదా మీకు. తెలుసు సార్. నేటి ఈ యుగంలో కూడా, డిజిటలైజేషన్ యుగంలో కూడా ఇంకా పరువు హత్యలు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న సాక్షాత్తు కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద తమ్ముడు చంపేశాడు, ప్రేమ వివాహం చేసుకుందని చెప్పని, ఓకే, మన హైదరాబాద్లో. అటువంటిది రూరల్ ప్రాంతం నుంచి వచ్చింది ఆ ఆడపిల్ల. అక్కడ ఈ పట్టింపులు, పరువులు, ప్రతిష్టలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చనిపోయినా పర్లేదు కానీ ఈ బ్లేమ్ మాత్రం తీసుకోలేరు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు అటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోలేదు, బయటికి వెళ్ళిపో అన్నారు. అదే వాళ్ళు ఏదైనా చేసి ఉంటే. రైట్. సో సార్ కూడా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తా అంటున్నారు. నువ్వు ఫస్ట్ నార్మల్ అయితే ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి వస్తే నువ్వు స్టేబుల్ అవుతావు. ఫస్ట్ ఈ ప్రపంచంలోకి వస్తావు. నువ్వు కంప్లీట్గా నీ కంట్రోల్లో లేవు. నువ్వు ఎలా అంటే నువ్వు మాట్లాడేది కూడా నీకు అర్థం కావట్లేదు, ఏం జరిగింది అనేది కూడా నీకు క్లారిటీ లేదు, ఏం అవుతోంది అనేది కూడా నీకు లేదు. సో నువ్వేంటంటే ఫస్ట్ ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళు. నువ్వు నార్మల్ అయ్యాను అని అంటే నా తరఫు నుంచి నీకు ఏదైనా జాబ్ కానీ ఇంకేదైనా అసిస్టెన్స్, ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. సార్ న్యాయపరంగా హెల్ప్ చేస్తారు. డెఫినెట్గా నీకు మేము ఉన్నాము. నువ్వు ఫర్దర్గా ఇంకా ఎలాంటి బ్యాడ్ స్టెప్ తీసుకోవద్దు సార్. మీ ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే సార్ నువ్వు అందరిలాగా కింద పడ్డలు ఇటువంటి వద్దాము, ఎమోషన్స్ థింగ్స్ వద్దు. మేడము నేను ఉన్నాం నీకు జీవితంలో ఎటువంటి ప్రాణాన్ని తీసుకునే చర్యలు ఏమి తీసుకోవద్దు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను, లేదంటే కనుక రోడ్డు మీద పడతాను లాంటి ఏం చేసుకోవద్దు. మేము ఉన్నాము. అందు గురించే ఈ రోజు నీ కోసం మా యొక్క సమయాన్ని కేటాయించి కూడా నీలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటిది ఇబ్బంది జరగకూడదని చెప్పి ఉన్నాము. నువ్వు ధైర్యంగా ఉండు. అదొకటే మేడం ప్రామిస్ చేయి. మేడం నీ బాధ్యత, మేడం ప్రామిస్ చేయి. చేసుకో కదా. ఏం చేసుకోండి మేడం, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మేము ఇట్లా ఉన్నాం మేడం. ప్లీజ్ మేడం, ధైర్యంకి ఇట్లా జరగకుండా గుర్తి అని మాకు. డెఫినెట్ గా సార్ చూసుకుంటారు తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ అమ్మాయే కాదు, డెఫినెట్ గా అందరూ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండే అమ్మాయిలు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన న్యాయపరమైన హెల్ప్ చేయడానికి ఇలాంటి అడ్వకేట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎన్నో ఉన్నాయి. అండ్ కౌన్సిలింగ్ చాలా అవసరం. ప్రాణం తీసుకునేంత వరకు వెళ్ళకండి. నమ్మడం ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి. ఇంట్లో పేరెంట్స్ తప్ప వేరే ఎవరిని నమ్మకూడదు. మీరు వచ్చిన పని ఏంటి, మీరు చేయాల్సింది చేసుకొని వెళ్ళిపోండి అంతే. రైట్? ఓకే, భయపడకు.